ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే ప్రతి భారతీయుడి రక్తం ఉడుకుతుంది. గ్లోబల్ పాలిటిక్స్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద దేశం భారత్ని నేరుగా బెదిరించింది. అగ్రరాజ్యం అమెరికా నుంచి వచ్చిన ఆ ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. భారత్ గనక మా మాట వినకపోతే 7 రోజుల్లో ఆ దేశాన్ని ముగించేస్తాం. ఈ మాటలన్నది సామాన్యమైన వ్యక్తి కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అసలు అమెరికాకు భారత్ మీద ఇంత కోపం ఎందుకొచ్చింది? రష్యా నుంచి మనం చమురు కొనడం అమెరికాకు ఎందుకు మింగుడు పడ్డం లేదు? డాలర్ సామ్రాజ్యం కూలిపోతోందని వాషింగ్టన్ భయపడుతోందా? ఈరోజు ఈ తెర వెనుక జరుగుతున్న ఆ భయంకరమైన ఆర్థిక యుద్ధం గురించి, భారత్ వేస్తున్న చాణక్య వ్యూహం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో భారత్ వేసిన ఆ మాస్టర్ స్ట్రోక్ అమెరికాని ఎలా ఇరకాటంలో పడేసిందో మీరు తెలుసుకోబోతున్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, అంతర్జాతీయ దౌత్య నీతిలో దేశాలు ఒకరినొకరు విమర్శించుకోవడం సహజం. కానీ 7 రోజుల్లో ఒక దేశాన్ని ఖతం చేస్తాం అనడం యుద్ధ ప్రకటన కంటే తక్కువ కాదు. ట్రంప్ అన్న ఈ మాటలు విన్న వెంటనే రక్షణ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. ఇది సైనిక యుద్ధం గురించి కానే కాదు. భారత్ లాంటి అణ్వాయుధ దేశంపై సైనిక దాడి చేయడం అమెరికా వల్ల కూడా కాదు. మరి ఆ 7 రోజుల కథ ఏంటి? అసలు విషయం ఏంటంటే, అమెరికా తన ఆర్థిక శక్తిని ఆయుధంగా మార్చుకోవాలి అనుకుంటోంది. 7 రోజుల్లో భారత్పై అత్యంత కఠినమైన ఎకనామిక్ శాంక్షన్స్ విధించటం, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి భారత్ను దూరం చేయడం మరియు 100% టారిఫ్ విధించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చాలని అమెరికా భావిస్తోంది. ఇది ఒక రకమైన ఆర్థిక ఉగ్రవాదం. కానీ అమెరికా ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతోంది. భారత్ 1990ల నాటి బలహీన దేశం కాదు. నేడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఫ్రెండ్స్, అమెరికాకు భారత్ అంటే ఎందుకు కోపం అంటే దానికి కారణం పెట్రో డాలర్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతా చమురు వాణిజ్యం డాలర్స్లోనే జరగాలని అమెరికా ఒక నిశ్శబ్ద ఒప్పందాన్ని ప్రపంచంపై రుద్దింది. ఏ దేశం చమురు కొనాలన్నా డాలర్లుండాలి. దీనివల్ల డాలర్కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అమెరికా ఎన్ని నోట్లు ముద్రించినా దానికి విలువ ఉండేది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సీన్ మారింది. అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ తన దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చౌకగా చమురు కొనడం మొదలుపెట్టింది. అమెరికా చమురు కొనొద్దు అని బెదిరిస్తే భారత్ మా ప్రజలకు తక్కువ ధరకు ఇంధనం ఇవ్వడం మా బాధ్యత అని తెగేసి చెప్పింది. పైగా ఆ చమురు కోసం భారత్ డాలర్స్ని వాడకుండా రూపాయల్లో లేదా దిరాముల్లో చెల్లింపులు చేస్తోంది. డాలర్ వ్యవస్థకి భారత్ రంధ్రం చేసింది. ఇదే అమెరికా తట్టుకోలేకపోతున్న అసలు దెబ్బ. డాలర్ ఆధిపత్యం పోతే అమెరికా సూపర్ పవర్ హోదా పోతుందని వారికి తెలుసు. భారత్ మరో పెద్ద ఎత్తుగడ వేసింది. అది బ్రిక్స్ కూటమిని బలోపేతం చేయడం. రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో ఉన్న ఈ కూటమిలో ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ లాంటి చమురు సంపన్న దేశాలు చేరాయి. భారత్ వీటిని ఆహ్వానించడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. ఒకప్పుడు సౌదీ అరేబియా అమెరికాకు ప్రాణ స్నేహితుడు. కానీ ఇప్పుడు సౌదీ కూడా భారత్తో కలిసి స్థానిక కరెన్సీలో వ్యాపారం చేయడానికి సిద్ధమైంది. బ్రిక్స్ దేశాల మొత్తం జీడీపీ ఇప్పుడు G7 దేశాల జీడీపీని మించిపోయింది. ప్రపంచ ఆర్థిక కేంద్రం పడమర నుంచి తూర్పుకు మారుతోంది. అమెరికాకి ఇప్పుడు అర్థమైంది, భారత్ కేవలం ఒక జూనియర్ పార్ట్నర్గా ఉండడానికి ఇష్టపడడం లేదు. భారత్ తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటోంది. ట్రంప్ తన ప్రసంగాల్లో తరచుగా భారత్ని టారిఫ్ కింగ్ అని పిలుస్తుంటారు. భారత్ తమ వస్తువులపై పన్ను వేస్తోందని, దానికి ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే వస్తువులపై 100% పన్ను వేస్తామని బెదిరిస్తున్నారు. మిత్రులారా, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. భారత్ నుంచి అమెరికాకు ఐటీ సేవలు, ఫార్మా, వస్త్రాలు మరియు ఇంజనీరింగ్ వస్తువులు పెద్ద ఎత్తున ఎగుమతవుతాయి. అమెరికా కనుక 100% పన్ను వేస్తే మన కంపెనీలు దెబ్బతింటాయి. కానీ భారత్ ఇక్కడ కూడా ఒక ప్లాన్ బి సిద్ధం చేసుకుంది. మనం అమెరికాపై ఆధారపడడం తగ్గించి ఆఫ్రికా, యూరప్ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా భారత్కు వ్యతిరేకంగా తన 7th ఫ్లీట్ యుద్ధ నౌకల్ని బంగాళాఖాతానికి పంపింది. అప్పుడు అమెరికా భారత్ని బెదిరించింది. కానీ భారత్ లొంగలేదు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు చేసినప్పుడు కూడా అమెరికా కఠినమైన ఆంక్షలు విధించింది. అప్పుడు కూడా భారత్ నిలబడింది. కాబట్టి అమెరికా బెదిరింపులు మనకు కొత్తేమీ కాదు. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు భారత్ దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు భారత్ దగ్గర $600 బిలియన్ కంటే
ఎక్కువ విదేశీ మార్పిడి నిల్వలున్నాయి. నేడు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల సీఈఓలు భారతీయులే. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్ర కీలకం. భారత్ని గెలకడం అంటే అమెరికా తన కాలిపై తనే రాయి వేసుకోవడమని వాషింగ్టన్లోని తెలివైన వారికి తెలుసు. అమెరికాకు మరో టెన్షన్ ఏంటంటే భారత్ ఇప్పుడు ఆయుధాలు కొనే దేశం నుంచి అమ్మే దేశంగా మారుతోంది. మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం తేజస్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేస్తున్నాం. ఒకప్పుడు మనం ప్రతి చిన్న విడిభాగం కోసం అమెరికా లేదా రష్యా వైపు చూసేవాళ్లం. ఇప్పుడు మనం సొంతంగా సెమీకండక్టర్ ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్నాం. టెక్నాలజీ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తే అమెరికా తన టెక్నాలజీ శాంక్షన్స్ ఆయుధాన్ని కోల్పోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ అంటే మన ఇస్రో ద్వారా భారత్ సాధిస్తున్న విజయాలు అమెరికాని ఆశ్చర్యపరుస్తున్నాయి. అమెరికా ఏ టెక్నాలజీ అయితే ఇవ్వమని ఒకప్పుడు తిరస్కరించిందో ఇప్పుడు అదే టెక్నాలజీ కోసం భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతోంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ప్రపంచంలోని 20 కంటే ఎక్కువ దేశాలు ఇప్పుడు భారత్తో రూపాయల్లో వాణిజ్యం చేయడానికి అంగీకరించాయి. రష్యా, శ్రీలంక, మారిషస్, యుఏఈ వంటి దేశాలు ఇప్పటికే రూపాయల్లో లావాదేవీలు జరుపుతున్నాయి. ఇది అమెరికాకు అతిపెద్ద ముప్పు. ఒకవేళ డాలర్ దాని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ హోదాని కోల్పోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ 7 రోజుల్లోనే కుప్పకూలుతుంది. అంటే ట్రంప్ అన్న మాటలు భారత్కు కాదు, నిజానికి అది అమెరికా భవిష్యత్తుకు వర్తిస్తాయి. భారత్ రూపాయల్ని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడానికి వేస్తున్న అడుగులు అమెరికాకు గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. అమెరికాకు భారత్ అవసరం ఎందుకుందంటే చైనాను అడ్డుకోవడానికి భారత్ తప్ప మరో శక్తి ఆసియాలో లేదు. చైనా నుంచి కంపెనీలు బయటకొస్తే అవి భారత్కే రావాలని అమెరికా కోరుకుంటుంది. కానీ భారత్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టింది. కంపెనీలు మా దగ్గరకు వస్తాయి, కానీ నియంత్రణ మాదుంటుంది. అమెరికాకు భారత్ ఒక జూనియర్ పార్ట్నర్లా ఉండాలి, కానీ భారత్ ఒక ఈక్వల్ పార్ట్నర్లా వ్యవహరిస్తోంది. భారత్ తన గడ్డపై అమెరికా పెత్తనాన్ని సహించదు అని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాటల్లో చెప్పాలంటే భారత్ ఇప్పుడు ఏ ఒక్క కూటమిలోనూ లేదు. భారత్ మల్టీ అలైన్మెంట్ని పాటిస్తోంది. మనం అమెరికాతో క్వాడ్లో ఉన్నాం. అదే సమయంలో రష్యా, చైనాతో కలిసి బ్రిక్స్లో ఉన్నాం. అందరితో స్నేహం, కానీ ఎవరికీ బానిసలం కాదు. ఇదే నవభారత్ యొక్క అసలైన శక్తి. అమెరికా బెదిరింపులకి భారత్ సమాధానమిచ్చే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. మనం గట్టిగా అరవం, కానీ క్షేత్రస్థాయిలో పని పూర్తి చేస్తాం. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోవడమే దానికి నిదర్శనం. అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా భారత్ తన జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. ఫ్రెండ్స్, గణాంకాలను చూస్తే భారత్ని ఏ దేశం కూడా ముగించలేదు. భారత్లో 140 కోట్ల మంది జనాభా ఉంది. ప్రపంచంలోని ప్రతి కంపెనీకి భారత్ ఒక పెద్ద మార్కెట్. భారత్ని దూరం చేసుకుంటే అమెరికా కంపెనీలే నష్టపోతాయి. యాపిల్, టెస్లా లాంటి కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. సైనిక శక్తి, భారత్ నేడు ప్రపంచంలోని మొదటి 4 శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి. మన దగ్గరున్న మిసైల్ టెక్నాలజీ అమెరికాను కూడా ఆలోచింపజేస్తుంది. భారత్ ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించింది. మనం ఎవరి దగ్గర భిక్ష అడిగే స్థితిలో లేం. భారత్ నేడు అభివృద్ధి చెందుతున్న దేశాలకి గొంతుకగా మారింది. భారత్పై దాడి అంటే 100 కంటే ఎక్కువ దేశాలపై దాడి చేయడమే. ఫ్రెండ్స్, అమెరికా నుంచి ఇచ్చే ఇటువంటి ప్రకటనలు కేవలం రాజకీయ ఎన్నికల జిమ్మిక్కులు మాత్రమే. అమెరికాకు తెలుసు భారత్ లేకుండా వారు ఆసియాలో నిలబడలేరు అని. భారత్ రష్యాకు దూరం అవ్వాలని వారు కోరుకోవచ్చు, కానీ భారత్ తన దారిని తనే ఎంచుకుంటుంది. ట్రంప్ అన్న ఆ 7 రోజుల మాటలు కేవలం ఒక అగ్రరాజ్యం యొక్క అసహనం మాత్రమే. భారత్ ఎవరికీ తలవంచదు అని ప్రపంచానికి అర్థమైంది. మనం ఎవరితోనూ యుద్ధం కోరుకోం, కానీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోం. భారత్ నేడు ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్ని నిర్మిస్తోంది. ఇందులో అమెరికా పెత్తనం ఉండదు, చైనా కుట్రలు సాగవు. మోడీ అమెరికాకు ఏమాత్రం భయపడే అవసరం కానీ ఆధారపడని దేశంగా భారత్ను తయారు చేస్తున్నాడు. అయితే రానున్న రోజుల్లో అమెరికా ఊహించని రేంజ్కి భారత్ చేరుకుంటుంది. ఒకసారి డాలర్ బలహీనపడడం మొదలైతే అమెరికా భారత్ కాళ్ల వద్దకు రావడం ఖాయం. ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? భారత్ నిజంగానే డాలర్ వ్యవస్థకి చరమగీతం పాడుతుందా? అమెరికా బెదిరింపులకి భారత్ భయపడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీరు నిజమైన భారతీయులైతే మన దేశం తీసుకుంటున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయాలకి మద్దతుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.